రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు ఈ జాగల గురించి, భూముల గురించి మీకు తెలియదా? హైడ్రా పేరు చెప్పి ఎన్ని కొంపలు కూలుస్తారు మీరు? ఈ భూములని నమ్ముకున్న వాళ్ళు, కబ్జాకోర్లు అందరూ ఇప్పుడు ఎమ్మెల్యేలు అయ్యిండ్రు, వచ్చి నీతో పాటు అందులో కూర్చుంటున్నారు. మరి వాళ్ళ మీద ఏం కేసులు లేవా? ఇప్పుడు ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఇళ్ళని కూలగొడుతున్నావు. సరే, ప్రభుత్వం అప్పుడు అమ్మినప్పుడు తెలియదా? దగ్గర 15-16 సంవత్సరాలు అంటే ఫస్ట్లో కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళు ఉన్నారు అక్కడ. అప్పుడు గుర్తుకు రాలేదా ఈ ఇల్లు హైడ్రా పెట్టి కూలగొట్టియాలని చెప్పేసి? ఈరోజు గుర్తొచ్చిందా? నువ్వు రూలింగ్కి వచ్చిన తర్వాత ఈ ఇళ్ళని కూల్చేసే ఆలోచన అప్పుడెందుకు రాలేదు మీకు? ఎవరైతే అమ్మినరో వాళ్ళపైన ఎందుకు కేసులు పెడతలేవు నువ్వు? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలు అయినరు, మినిస్టర్లు అయినరు, నీ పక్కకి వచ్చి కూర్చుంటున్నారు. వాళ్ళ మీద ఏ కేసు లేదు. అమాయక ప్రజలను వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. సరే పోనీలే, వాళ్ళు ఏమైనా కబ్జా పెట్టారా అంటే అది కూడా కాదు. డబ్బులు పెట్టి కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు. మరి కొనుక్కున్నప్పుడు వాళ్ళు అమ్మే వాళ్ళని ఎవడైతే అమ్మిండో వాడిని ఎందుకు లోపలేయట్లేదు? వాని మీద ఎందుకు, వాని ఇల్లు ఎందుకు కూల్చట్లేదు? వానిల్లు కూడా కూలగొట్టాలి కదా. అమాయక ప్రజలను పట్టుకొని వాళ్ళ కొంపలు కూల్చేసి వాళ్ళని రోడ్డు పాలు ఎందుకు చేస్తున్నావు? ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా దీన్ని ఆపి, లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటావు. రెండోసారి అసలు నీ నామరూపాలు కూడా ఉండవు, అసలు నిన్ను ఎవరు గుర్తు కూడా పట్టరు. అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది నీకు. చాలా జాగ్రత్త.